రెట్టది విజయవాడ సింగినగర్లో వరద బాధితుల్ని పరామర్శించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడడం చూసాం. నెక్స్ట్ మరొక చూద్దాం. హైదరాబాద్ జంట నగరాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ వరద పోటెత్తుతోంది. భారీగా వచ్చి చేరడంతో సిబ్బంది గేట్లను ఎత్తివేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చారి అందిస్తారు. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలకి ఎగువన ఉన్నటువంటి ప్రాంతాల నుంచి వరద ఉధృతి అంతా కూడా హుస్సేన్ సాగర్ వైపు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం 2 రోజులుగా హైదరాబాదు నగరంలో వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అటు జిహెచ్ఎంసీ అధికారులు ఇటు ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఎక్కడున్నట్టు నీటి నిల్వకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఎక్కడైతే రోడ్లపై నీళ్లు నిలిచేటువంటి పరిస్థితి ఉందో అక్కడ పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. ట్యాంక్ బండ్ లెవెల్ పూర్తిగా నిండిపోయినటువంటి నేపథ్యంలో దిగువ ప్రాంతాలకి నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. బంజారా అలాగే పికెట్ కూకట్పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్లోకి వరద ఉధృతి ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయిలో ట్యాంక్ ఫుల్ లెవెల్ అయింది. 513 మీటర్ల లెవెల్ ఉంటుంది. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ నుంచి మూసీలోకి నీళ్లు వదిలేటువంటి తూము దగ్గర ఉన్నాము. ఇక్కడ పూర్తి స్థాయిలో కొద్దిసేపటి క్రితమే నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మూసీ పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. ఎగువన ఈ నాలాని ఆనుకొని చాలామంది ఇళ్లను కూడా నిర్మించుకున్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. హైదరాబాద్ పరిధిలో కూకట్పల్లి కావచ్చు, మాదాపూర్ ఇలాంటి ప్రాంతాల్లో వరద నీటి ప్రవాహం రోడ్డు మీదకి వచ్చినటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నుంచి పూర్తిగా నీటిని దిగువ ప్రాంతాలకి వదిలేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు ఇలాంటి నీటి నిల్వలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా దిగువ ప్రాంతాలకు విడుదల చేసేటువంటి పనిలో అధికార యంత్రాంగం ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.